నడవండి అమ్మా రండి నా అప్పుడు తెలుసురండి రా రా మీకు డోర్ దగ్గర వచ్చేస్తాం డోర్ దగ్గర బయట నుంచి లోపల అక్కడ క్లీన్ చేస్తాము. తర్వాత మీరు బయోవేస్ట్కి సంబంధించింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ కార్యక్రమంలో ఈ హాస్పిటల్లో ఇందుకూరుపేట హాస్పిటల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది పేషెంట్స్, రోజుకి సుమారు 200 మంది దాకా పేషెంట్స్ ఇక్కడ వచ్చి విజిట్ చేస్తుంటారు. పేషెంట్స్ ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే ఈ హాస్పిటల్ ఆవరణ చాలా పెద్దది. అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ P4 కింద ప్రసాద్ రెడ్డి గారు చాలా ఎక్విప్మెంట్స్ కూడా సుమారు 50 లక్షలతో ఈ హాస్పిటల్కి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఓపీ పేషెంట్స్ కానీ, అడ్మిషన్ అయ్యున్న పేషెంట్స్ కానీ అందరూ చెప్తున్నారు హాస్పిటల్లో డాక్టర్స్ కానీ అందరూ నర్సింగ్ కానీ అంతా చాలా బాగుందని. కాకపోతే ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగుపరిచే విధంగా కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిశుభ్రంగా కూడా ఉండించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలు అయితే తీసుకుందో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం రోడ్లు, పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ పేషెంట్లకి జబ్బులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి ఇక్కడ తెలియజేయడం అయింది. అలాగే ఇక్కడ వాడుతున్న ప్రతి ఒక్క ఇక్కడ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ బయోమెడికల్ వేస్ట్ కూడా దాన్ని ఎలా వీళ్ళు వాడాలో ఇక్కడ ఉన్న శానిటైజేషన్ సూపర్వైజరు ఆల్రెడీ ఆమె ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే మన ప్రభుత్వం కూడా చెప్తుంది. ఎందుకంటే బయోమెడికల్ వేస్ట్ అనేది కొన్ని డస్ట్బిన్స్ పెట్టుకొని, నాకు తెలిసి శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏనాడు కూడా ప్రజా సమస్యల మీద ప్లే కార్డులు పట్టుకున్న సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ రాజకీయ భేదాలు, విభేదాలతో, రాజకీయ వాదాలతో పట్టుకున్న ప్లే కార్డులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఏ దేవుడి ఫోటోని పట్టుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర శాసనసభకు కానీ శాసన మండలికి కానీ బహుశా ఈ దేశంలోనే ఏ శాసనసభ, ఏ శాసన మండలి, భారతదేశ లోక్సభలో కూడా ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాలేదు. ఒక దుర్మార్గంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల ముందుకు తీసుకుపోతున్నాడు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకుండా, ఏదైతే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కాకుండా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా, అదేవిధంగా అన్నిటికీ ఈ ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఎవరు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రిగా వచ్చి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అటు కేంద్రం సహకారంతో తన అసమాన పరిపాలన దక్షతతో, తన అనుభవంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలని వేగవంతం చేస్తూ, సంక్షేమాన్ని కొనసాగిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తూ, ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ, అన్నిటికీ మించి మన బిడ్డల భవిష్యత్తు కోసం పారిశ్రామిక పెట్టుబడులు. ఈనాడు ఇంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామిగా ముందుకు సాగుతూ ఉంది. అన్నిటికీ మించి
గత 30 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్లు అంటే చాలామంది ఎగతాళి చేశారు, కంప్యూటర్లు కూడు పెడతాయని. మరి ఆ తర్వాత అదే కంప్యూటర్లు కూడు పెట్టాయి, గూడు పెట్టాయి, దశ దిశ మార్చాయి. మరి ఈనాడు క్వాంటమ్ వ్యాలీ భవిష్యత్ అని క్వాంటమ్ వ్యాలీ అంటూ ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే క్వాంటమ్ వ్యాలీకి ఆంధ్రప్రదేశ్ని చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండల్లోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది. ఇలాంటి పనులా వీళ్ళు చేసేది. వాళ్ళకి దేవుడంటే భయం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, మహిళలంటే గౌరవం లేదు, అలాగే రాజకీయాలంటే గౌరవం లేదు. దేని మీద నమ్మకము గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే సామరస్యంగా మీరు మాట్లాడాలి. ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే తేల్చుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మనకందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు అందరము కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ రకంగా మనం గొప్పగా అందించాలి అని చెప్పి మనమంతా తాపత్రయపడుతుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త దీని గురించి పాటుపడుతుంటే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతలు, ప్రతి కార్యకర్త, ప్రతి ఎవరు ఏ నాయకుడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగా జరగకుండా, అభివృద్ధి జరగకుండా చూడాలి అనే దానికి బాటలు వేస్తూ వాళ్ళు ఉన్నారు. ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి బాటలు వేస్తూ మన ముఖ్యమంత్రి మనము ముందుకెళ్తున్నాం. నేను వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో నమ్మకంతోనే తిరుమల అంటే 2 చేతులెత్తి దండం పెట్టుకోవడం తప్పితే మనకి ఇంకేది గుర్తురాదు ఏ భక్తుడికి కూడా. అంత గొప్ప విశ్వాసం ఆ స్వామి అంటే. అటువంటి స్వామిని గురించి ఈరోజు ఇలా మనం మాట్లాడుకోవడము అనేదే నాకు నచ్చని విషయం. ఏదన్నా మనకి చేతనైతే ఆయన మనకిచ్చిన దాంట్లో 10 రూపాయలు ఆయన భక్తులకి కానీ ఆయన దగ్గర ఉన్నదానికి కానీ ఉపయోగపడేలాగా మనం సేవ చేసుకోవడానికి భగవంతుడి దగ్గర ఉన్నామే కానీ భగవంతునికే అతీతంగా పోయి ఆయన ప్లే కార్డులు తీసుకొని ఆయన్ని రాజకీయాల్లోకి లాగి రోడ్ల మీద, కౌన్సిల్లో ఎక్కడ పడితే అక్కడ ఆయన గురించి ఇలా మాట్లాడడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎప్పుడు కూడా హుందాతనమైన రాజకీయాలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేయాలని చెప్పి దేవుణ్ణి ఇంతటితో వదిలేయాలని మీరందరూ కూడా భగవంతుని ఇంత దూరం మీరు రాజకీయాల్లోకి తీసుకొచ్చినందుకు మీరు ఆయనకి క్షమాపణ చెప్పాలని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఆయనే చెప్పించుకుంటాడని కూడా నేను మీకు అందరికీ ఈ రకంగా తెలియజేసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అందరూ కూడా చేతులు ముందుకు చాపండి. నేను చెప్పినట్లుగా చెప్పండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన,
ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం నా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.